this camera facing me, not you. I'm not interested to video you. Okay, ladies and gentlemen, I'm taking him to Australia. Yes. Okay, let's go. We'll go. Mint teacher. Mint teacher. అడోరంతా కావాలంటే చాలా కష్టం చింతపండుతోటి. ఇంకొంచెం సన్నగా ఉన్నా కానీ సరిపోయింది, కానీ లావుగా ఉన్న వాళ్ళు ఈ సదులోంచి వెళ్ళలేదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫెజ్. దిస్ ఇస్ హోటల్ మెన్జాజలా. ఈ హోటల్ అయితే చాలా బాగుంది, కానీ ఈ హోటల్లో కూడా స్మోక్ చేస్తారంట. 4 yearsలో వాటిల్లోనే స్మోక్ చేస్తుండే. సో లైక్ నేను ఒకడికి చెప్తుండే, ఎవరే ఇక్కడ స్మోక్ చేస్తారా అంటే ఐ కెన్ స్మోక్ అని అనేసారు అన్నాడు. ద డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ థింగ్స్. ఎనీవే, ఇప్పుడు ఈరోజు మేము ఫెజ్ మార్కెట్స్కి అయితే వెళ్తున్నాము. ఫెజ్లో అయితే ఫెజ్ చాలా లైక్ రిచ్గా అలా ఉంది, లైక్ వన్ ఆఫ్ అవర్ ఇండియాలో మేజర్ సిటీస్ లాగా అలాగ ఉంది, అండ్ కైండ్ ఆఫ్ యూరోప్ లాగా కూడా కనిపిస్తుంది. హోప్ ద ఫెజ్ మార్కెట్స్ ఆర్ రియల్లీ గుడ్. సో యా, విల్ సీ హౌ ఇట్ గోస్. నిన్న అయితే క్రేజీ డే, అసలు నాకు పిచ్చెక్కిపోయింది, వామిటింగ్, నాషియా ఫీలింగ్ తోటి. బట్ హోప్ఫుల్లీ టుడే ఈజ్ ఓకే, ఎందుకంటే జస్ట్ సిటీలోనే తిరుగుతాము. Ladies and gentlemen, when I say Medina, I'm afraid you all part. Medina means in classical Arabic city, but in Moroccan dialect means old city. We're putting the first foundations of the Medina, and that was exactly in 7. రాయల్ ప్యాలెస్ దగ్గరకు వచ్చాం. ఫెజ్ అయితే చాలా డెవలప్డ్గా ఉంది. ఇదంతా ఏదో ఆఫ్రికన్ కంట్రీలో అయితే లేదు. మోర్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు బికమ్ యూరోపియన్ స్టైల్ అంట. మోస్ట్లీ యూరోప్లా కావడానికి, యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వడానికి. బట్ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలంటే చాలా రూల్స్ ఉంటాయి. డెమోక్రటిక్ కంట్రీ అవ్వాలి, ఇలా చాలా రూల్స్ ఉంటాయి. బట్ మేబీ 10-20 yearsలో వాళ్ళు యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవుతారేమో. దే ట్రయింగ్ వెరీ హార్డ్. అండ్ మొరాకో నుంచి స్పెయిన్కి దే ట్రయింగ్ టు హ్యావ్ ఏ అండర్ ద టనల్ ట్రైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనం దీంట్లో వచ్చాం కదా, ఫెర్రీలో. ఇట్స్ 1 hour ఎంతో పట్టింది. మేబీ లైక్ యూనో ఫాస్ట్ ట్రైన్ వేస్తే ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చు. సో ఇది రాయల్ ప్యాలెస్, ది బిగ్గెస్ట్ రాయల్ ప్యాలెస్ అంట. 7 doors ఉన్నాయి. దానికి హిస్టరీ చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ విత్ ద హిస్టరీ, బట్ బాగానే ఉంది. అరేబియన్ స్టైల్ విత్ బ్రాస్ అండ్ సిరామిక్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తోటి. మనం చిన్న చిన్న దేవుడి సామాన్లు తోముకోవడానికే చచ్చిపోతాము. ఎంత పెద్ద డోరు చింతపండుతో తోమాలంటే చాలా కష్టం. బ్రాస్ డోర్ అంటే ఇది, ఇంత డోరు. ఆ డోర్ అంతా తోమాలంటే చాలా కష్టం చింతపండుతోటి. ఆన్ రిక్వెస్ట్ ఫొటోస్ కోసం అయితే ఇక్కడ ఆపారు. ఇక్కడ మరీనా ప్లేస్ అంటే ఇదంతా సిటీ, ఇదంతా వ్యూ. ఒక్క చెట్టు కూడా లేదబ్బా, అక్కడక్కడ చెట్లు ఉన్నాయంటే. టూ మచ్ అసలు. దట్స్ హౌ ఇట్స్ లుకింగ్. అక్కడ మెరీనా చూసాం కదా, మెరీనా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ 10,000 streets పైన ఉంటాయంట. అండ్ 2 groups కింద స్ప్లిట్ చేశారు, ఫ్రంట్ ఒకళ్ళు వెనకాతలు ఒకళ్ళు, జస్ట్ ఇన్ కేస్ టు బి సేఫ్ ఫర్ అస్. చిన్న చిన్న స్ట్రీట్స్, నేరో స్ట్రీట్స్ ఉంటాయంట. అండ్ పిక్ పాకెటర్స్ ఉంటారంట ఆబ్వియస్లీ. సో ఇది 1400sలో ఉన్న గేట్. ఈ మదీనా మొత్తం హెరిటేజ్ ప్లేస్ అంట. ఇది యునెస్కో అది గోడ పడకుండా ప్రస్తుతానికి స్కాఫోల్డింగ్ పెట్టిందంట. సో ఈ పెద్దది డోర్ యానిమల్స్ వెళ్ళడానికి, చిన్న డోర్ మనుషులు వెళ్ళడానికి అది ఉంది కదా. ఇది ఈవిల్ ఐ, జ్యూయిష్ బిలీవ్ ఉంటాయి ఇలా 5 ఉన్నవి, ఈవిల్ ఐ లేకుండా. సో ఇది యునెస్కో హెరిటేజ్ ప్లేస్. So then what is that means is they can't change anything, they can't renovate it, they can't modernize it, but they can protect it. Small changes like protection కోసం. ఎంత నేరగా ఉన్నాయో, but the something his wife and father's house. ఇంకా ఉంటున్నారంట ఇందులో. The house is having running water, electricity, sewage underground, everything. అని జనరేషన్ నుంచి పాస్ అవుతాయి కదా హౌసెస్, అలా చాలా నేరగా ఉంది. సఫికేషన్ వచ్చేది నేరో స్ట్రీట్స్ వస్తుంది. ఇంకొంచెం సన్నగా ఉన్నా కానీ సరిపోయింది, కానీ లావుగా ఉన్న వాళ్ళు ఈ సందులోంచి వెళ్ళలేరు. అవి ఇంత స్ట్రీట్ ఉంది, జనాలు ఇంత సందులో ఉంటారంట. వీళ్ళకి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఏమి ఉండవు అనుకుంటా. ఇంపాసిబుల్ తీసుకెళ్ళినట్టుగా.
ఇంత ఉంది ప్లేస్ అంతే. లిటరల్లీ ఒక పర్సన్ పడతాడు అంతే, యావరేజ్గా ఉన్న పర్సన్. హలో కెడి. వాల్స్ క్రాక్ అవుతున్నాయని యునెస్కో హెరిటేజ్ ప్లేస్ కదా, వాళ్ళు రెనోవేట్ చేయడానికి, రెనోవేట్ కాదు రిస్టోరేషన్ అంటారు దానికి, అలాగా స్కాఫోల్డింగ్స్ పెట్టారు ప్రస్తుతానికి. కానీ ఇయర్ మొరాకో ఈజ్ హోల్డింగ్ ఆఫ్రికన్ వరల్డ్ కప్, ఆఫ్రికన్ కప్, అండ్ 2030 దే ఆర్ డూయింగ్ ది వరల్డ్ కప్. సో ఇవి ఇంకా టైం పడతాయి అంట డెవలప్ అవ్వడానికి, ఎందుకంటే అన్నీ దే ఆర్ పంపింగ్ మనీ టు బిల్డ్ స్టేడియమ్స్. మన పూతరేకులు చేస్తారు కదా, ఆ కొండలా ఉంది అది. ఐ థింక్ ఆ డవ్ని ఇలా స్ప్రెడ్ చేసి దీని మీద పడతాడు అనుకుంటా, బట్ ఇట్ ఈస్ గ్యాస్ కనెక్టెడ్. సమ్ పీపుల్ లివింగ్ ఈజ్, వీళ్ళకి అది లివింగ్ స్టైల్, మనమేమో వీళ్ళకి చూడడానికి వస్తున్నాం అద్భుతంగాను. ఇండియన్ మార్కెట్స్లో ఉన్నాయి ఇవన్నీ. అంత సర్ప్రైజింగ్గా ఏం లేదు మాకు. మామూలు మనకి ఇండియాలో మార్కెట్స్ ఉంటాయి కదా, అలా ఉంది. ప్రిజర్వ్డ్ మీట్స్ అంటే ఇలా ఫ్యాట్లో ప్రిజర్వ్ చేస్తాను. సో ఇవి డైరెక్ట్గా అలాగా ఇంట్లో పెట్టేసుకోవడమే. ఇది ఎవరో కిడ్నీయో అంటుందండి. నాకు ఈ ఫ్రూట్ ఏంటో విచిత్రంగా అనిపిస్తుంది. దిస్ ఫ్రూట్ ఫిగ్స్, ఇవి గ్రీన్ ఫిగ్స్ భలే ఉంటాయి. ఫిష్ ఇక్కడికి వస్తేమో నేను చచ్చిపోయేలా ఉన్నాను ఈ స్మెల్కి. నా వల్ల కాదు ఈ ఫిష్. సిరామిక్ పాట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ప్లేట్స్ అవన్నీ. ఇది ఇతను చేస్తున్నాడు ఇక్కడ హ్యాండ్ మేడ్ తోటి. సుక్రాంత్ డై చేస్తున్నారు ఇక్కడ, క్లోత్స్, వాటర్. అది అటు ఫోటో తీసుకోమని చెప్పి డబ్బులు అడుగుతున్నాడు. ఫోటో తీసుకోమని చెప్పి డబ్బులు అడుగుతున్నాడు. ఇట్ ఈస్ ఫేసింగ్ మీ, దిస్ కెమెరా ఫేసింగ్ మీ, నాట్ యూ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వీడియో యూ. వీళ్ళకి వీడియో తీసినా ఫోటో తీసినా డబ్బులు ఇవ్వాలి, ఏ షాప్లోనైనా సరే. నేను కెమెరా ఈ టైపు ఫేస్ చేసుకొని ఉంటే అవన్నీ అడుగుతున్నాడు, నాకు తీయకు వీడియో అని. నాకు ఇంట్రెస్ట్ లేదు నీకు తీయడం అని చెప్పాను. ఇవి స్కార్ప్స్. Nice colour. Look, the boiling water to start the dyes. డై చేస్తున్నారు ఇక్కడ. ఈ మదీనా మార్కెట్ అన్నది టైంలో ఆగిపోయింది అక్కడ ఎప్పుడో సంవత్సరాల క్రితం. సో అలాగా ఇంకా మనం ఇండియన్ మదీనాస్ బెటర్ ఉంటాయి. దే స్టాప్డ్ ఇన్ ద టైమ్ బ్యాక్ దేర్. స్కార్ఫ్ చేస్తున్నారు ఇలాగా. ఇది ఇత్తడి సామాన్ల షాప్. ఇది జర్మన్ సెల్లర్. అది ఇత్తడి సామాన్ వెరైటీగా ఉన్నాయి. దీపాలు లోపల లైట్ పెట్టుకునేది. హైదరాబాద్లో మదీనానే ఇది. సేమ్ టు సేమ్. మన బేగం బజారు అది ఉంటుంది కదా, అలా ఉంది. నాకు అక్కడికి వెళ్ళినా అంతే సఫికేషన్ వచ్చేది. బట్ ఇక్కడ ఎక్కువ జనాలు లేరు, మా గ్రూప్ తప్ప ఇంకెవ్వరు లేరు. సో విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. మాస్క్ అంటే ఇది.
మదీనాలో చాలా పిక్ పాకెటింగ్ ఉంటుందంట. అండ్ ఎవరైనా తప్పిపోయినా ఏమైనా అడిగితే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు కూడా అంట. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ. But only discipline for this Islamic theology. When you become ulamas, it's over there. Here you learn the Quran, but over there you learn the Islamic theology about the Prophet's sayings, about everything. In the issue in Islam, they can give you an answer there. So the university, it's a mud, but they still give lectures only for one discipline. Inside a mosque. Basically, Medina markets అనేవి ఏంటో తెలుసా? It's not for everyone. It's ఏంటంటే ఈ వెస్ట్రన్ పీపుల్కి విచిత్రంగా అనిపిస్తుంది. కానీ మిగతా లైక్ ఏషియన్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ కంట్రీస్ మార్కెట్స్ ఇలానే ఉంటాయి. బట్ ఇది హెరిటేజ్ ప్లేస్ చేసేసారు. అండ్ ఇంకొకటి ఏంటనంటే మన బేగం బజార్లోని, సుల్తాన్ బజార్లోని కార్స్, బైక్స్ చిన్న చిన్న ప్లేసెస్లో వెళ్ళిపోతాయి కదా, ఇక్కడ అలా వెళ్ళలేవు. సో ఏమీ వెహికల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ బై వాకింగే వెళ్ళాలి. సో ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్. అండ్ కొంచెం వాక్ చేయడానికి అంత చిరాకేం రావట్లేదు. ఒకవేళ ఇమాజిన్ అసలు వెహికల్స్ ఉండి స్మోకు లైక్ నేరో మార్కెట్స్లో వెళ్తుంటే ఎంత చిరాకు వచ్చేదో. నార్మల్ మాస్క్లో ఉంది కొన్ని సిరామిక్ టైల్స్. నేను ఎప్పుడు మాస్క్లోకి వెళ్ళలేదు. బట్ స్ట్రాంగ్గానే కట్టారు. ఇంత రిచ్ కంట్రీస్ ఎలా బ్యాంక్ కరప్ట్ అయిపోయి అలా ఎలా అయిపోతాయో నాకు అర్థం కాదు అసలు. బట్ మొరాకో ఇస్ వన్ ఆఫ్ ద లైక్ పేద కంట్రీ ఏం కాదు. ఇట్స్ దే ఆర్ డూయింగ్ వెల్. లేకపోతే వరల్డ్ కప్, ఆఫ్రికన్ కప్ ఇవన్నీ హోస్ట్ చేయరు కదా. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, వీళ్ళు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ అగ్రికల్చర్ అంటే వీళ్ళకి. అండ్ మినరల్స్ ఆల్సో ప్రొడ్యూస్. ఫస్ట్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ టు మోస్ట్ ఆఫ్ అస్, దే ఆర్ సెల్లింగ్ ఇట్ టు ఇండియా. All of those minerals. India is one of their big and first trader anta. One of the greatest university anta, founded by one of the lady. 30 minutes before the prayer and 30 minutes after prayer. And guess what? చిన్న పిల్లలు పాపం ఇవన్నీ అమ్ముకుంటున్నారు. That feels very sad. ఇంకా యూనివర్సిటీ గ్రేటెస్ట్ ఏముంది, ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి తప్ప. ఇట్స్ నాట్ సర్వింగ్ ద పర్పస్. మా టూర్ గైడ్ ఏదో రిఫరెన్స్ చేసుకుంటాను ఈ మొరాకోలోని, ఇండియన్లోని ఎలా ఉంటుంది కల్చరు అని చెప్తూ ఏదో పిచ్ ఫ్యాక్ట్స్ చెప్తుండే. లైక్ డౌరీ ఇవ్వాలి వాళ్ళు కంపల్సరీగాను. అండ్ గోల్డ్ లైక్ ఇద్దరు ఓన్లీ ఉమెన్ గోల్డ్ కొంటుంది, హస్బెండ్ ఏమి కొండు, అలా ఏదో చెప్తుండే. సో ఐ హ్యాడ్ టు స్టాండ్ ఫర్ ఇట్. గట్టిగా చెప్పాను. ఆడు ఆర్గ్యూ చేస్తుండే కాదు ఇలాగనేసి. అవును నేను చెప్పాను, డౌరీ ఏమి ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. అండ్ ఫేర్గానే వాళ్ళు చైన్, మన మ్యారేజ్ చైన్ అదంతా, మంగళసూత్రం అదంతా వైఫ్ మదర్ ఇన్ లా నుంచి వస్తుంది. హాఫ్ ఆఫ్ ఇట్ అండ్ జ్యువెలరీ కూడా వాళ్ళు కొంటారు అండ్ మేము కొంటాము. అది పార్ట్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్, కానీ ఇట్స్ నాట్ కంపల్సరీ అని ఇలా చెప్పాల్సి వచ్చింది. వీళ్ళు అందరూ తెల్లవాళ్ళందరూ గొర్రెల్లాగా వెంటుండే వాడు చెప్పింది. సో నేను కరెక్ట్ చేయాల్సి వచ్చింది ఫ్యాక్ట్స్. అలా కాదు, అది అయిపోయింది. ఇప్పుడు జ్యూయిష్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఉమెన్ అలా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు కదా. సో వీళ్ళందరూ బయటకు రారు అని ఇప్పుడు చెప్తే కుదరదు కదా. సో ఇట్ యూస్ టు బి లైక్ దట్, బట్ ఇట్స్ చేంజ్ నా అదనేసి. బట్ ఇప్పుడు కూడా అలానే ఉన్నట్టు మాట్లాడితే బాగోదు కదా. సో నేను మాట్లాడాల్సి వచ్చింది అనమాట. ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చింది నాకు. ఇది మాస్క్. అబ్బా పెద్దగా నీట్గా ఉంది. ఒక్కోసేపు వెళ్ళి కూర్చోవాలని ఉంది లోపల. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ టేకింగ్ హిమ్ టు ఆస్ట్రేలియా. ఓకే లెట్స్ గో. విల్ గో టు ఆస్ట్రేలియా. You need to give me money, dowry. Yes. Yeah, you need to give me money. 500 camels for you. 500 camels? Yes. What should I do with the camels? 500 camels is istadanta naku. Yeah, you go. Pain Morocco. Yes. This is India? India, yeah, Australia. India one. Namaste. Good people. Number one. Yeah. Thank you, bye. Yes, bye-bye. Shukran.
Javier, did you miss me? Yes, I was wondering, where are you? మా ఇద్దరు 2 గ్రూప్స్ కింద విడిపోయి హవియర్ వేరే గ్రూప్లో ఉండే మా పాండ అందరం ఇప్పుడే కలిసాం. ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ కార్పెట్ ప్లేస్ అంటే ఇదంతా హ్యాండ్మేడ్ కార్పెట్స్. That's beautiful. సిల్క్ కార్పెట్స్. రిచ్ ఇవన్నీ సిల్క్ కార్పెట్స్ అంట. సిల్క్ ఇవి అండ్ ఫెజ్ ఉమెన్ చేస్తారంట హోమ్ దగ్గర. Look at this gorgeous color. It's from Bougainvillea. عرفتي هو اللي شافوه عبد الله. شافوا هذه اللي معروف. అబ్బా సో మెనీ కార్పెట్స్ మళ్ళీ మడత పెట్టుకోవాలి పాపం వీళ్ళు. Come also in smaller sizes, 5 by 7 feet. In different colors also. Tree of life. Another tree of life. The peacocks are the birds of heaven. 4 by 6 feet. బ్యూటిఫుల్ అనే కార్పెట్స్. They also come as runners for a home. టంగ్ మనం డోర్ కొట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ వెనకతలో ఎవరో కొట్టారు అనుకుంటారు. నేను కొట్టేసి పారిపోతాను. ఇక్కడ వెళ్ళి చల్లగా ఉంది. క్లే కైండ్ ఆఫ్ మెటీరియల్స్ వాటితో చేస్తారంట ఈ హౌసెస్ అని. ఆ కైండ్ ఆఫ్ ఎండలో చల్లగా ఉండేలాగా చలికాలంలో వేడిగా ఉండేలాగా ఉంటుందంట. It's the best place for jewelry. Yeah. It's okay. It's nothing. What is this? Donkey poo. I stepped on donkey poop. If you're interested in jewelry, there's a place. This is all donkey poop. We go for the tannery. Okay, there me. లెదర్ మేకింగ్ ఇప్పుడు ముక్కు అదిరిపోతుంది. మార్వెలస్ ది క్యూర్. ఎవ్రీవన్ బ్రేజ్ యువర్ నోస్. ఇట్స్ గోయింగ్ టు బి స్మెల్ really bad. అబ్బా this is leather place, leather shop. I like this one. Get closer. I would like to explain food before going to the terrace. Mint ichad. Mint ichad. Four kind of leather: camel, goat, sheep, and cow. What we eat like meat. స్మెల్ పిచ్చికిపోతుంది. అదిగో. The donkey poo is like perfume compared to this. Yeah. This is very hard. ఇక్కడ స్మెల్ చూడలేకపోతున్నాం. ఇక్కడ లెదర్ ఇలాగా చేస్తారు. That give like ammoniac. That's the smell what you smell it. It's from pigeon poop because give like stronger ammoniac, help to kill the bacteria, to make leather soft and to open the pores of leather. Like this color after go in. లెదర్ ఇది. We leave the skin between మింటి స్మెల్ చూస్తున్నా నా వల్ల కావట్లేదు. నార్మల్గా స్మెల్ చూసే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తే నాకు ఎక్కువ స్మెల్ అనిపిస్తుంది. సెన్స్ ఆఫ్ స్మెల్ ఎక్కువ. దాంట్లో నేను చచ్చిపోతాను ఇక్కడ. ఇలా చేస్తారండి లెదర్. వాళ్ళు ఎలా చేస్తున్నారో అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారో అంత దగ్గరగా చాలా కష్టం. దేవుడా, సమ్ పీపుల్ హ్యావ్ వెరీ హార్డ్ లైఫ్. మనం కొనుక్కునే లెదర్ అంతా ఇలా తయారవుతుంది. ఓకే, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. క్యాన్ టేక్ ఎనీ మోర్. లెట్స్ గో డౌన్. దేవుడా. Right side. Yes. Oh, okay. This way we start to see the products, what we do with the leather. Okay. Yes. అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను ఈ లెదర్ స్మెల్లే తీసుకోలేకపోతున్నాను. ఇక్కడ బ్యాగ్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ స్మెల్లే నా వల్ల కావట్లేదు. Hair smell. ఇవన్నీ డిఫరెంట్ డేట్స్, అన్ని డేట్సే, బట్ ఇట్స్ డిఫరెంట్ డేట్స్. దిస్ గై ఈజ్ క్యూరియస్ ఆన్ వాట్ ఐమ్ డూయింగ్. Camel hair and the cactus stem. ఈ కార్పెట్స్ వీవింగ్ ఇలా చేస్తారంట. From this plant, from agave plant. We have to work a plant from the middle, then we take off fibers what we have to printing with, The fiber then we cut. dye them with tempered colors. In the end become shiny, beautiful like this. This is one of the products made on this room. Here is stable cloth made from silk and velvet, can touch and feel quality. మన మగ్గం వర్క్లు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది. Washable,
Hand washing, Silk machine toti. washing, never shrink, never lose color. And we can Kakinada use lo kuda always ilaga from chestaru both pallu. sides. But if you buy this, బట్ ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి, మిషన్ మగ్గం వర్క్ చేస్తారు, ఇంకా మాన్యువల్గానే చేస్తున్నారు. we have different colors. Silver, or white. More మీట్ choice. మహమ్మద్ కుస్కుస్. Tablecloth bedspread here. Where are you Lava from? kaftan tunic here. Kuwait. Kuwait is very rich. Only oil. 10,000 camels I have. 10,000 camels. He's going to give it to me. Your own dollar credit card. Thank you for. అరేబియన్ డిన్నర్కి వచ్చాం. బ్యూటిఫుల్, హ్యూజ్ ఉంది, రియల్లీ రియల్లీ బిగ్. The others join me here. హ్యూజ్ ఉంది, హ్యూజ్. ఇక్కడ అరబిక్ నైట్కి వచ్చాము, డిన్నర్ తింటున్నాము. సో వాట్ ద బెల్లీ డాన్స్. That's called tuffy, the food tuffy. I danced well. This hard work, it's not easy. That belly dancing is. The dinner is nice, food is nice, and the entertainment is nice. See how everybody is going. This is what's happening right now.